ఇక గ్రేటర్ హైదరాబాద్ వాసులు క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా ప్రతినిధి నుమాన్ కల్వరీ టెంపుల్ నుంచి మనకి వివరాలు అందిస్తారు. నుమాన్ చెప్పండి. ఎస్ నరేష్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. యేసుక్రీస్తు జననానికి గుర్తుగా జరుపుకునేటటువంటి క్రిస్మస్ వేడుకలు తెల్లవారుజాము నుంచి ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చర్చిలన్నింటిలో కూడా ఏదైతే చాలా కలర్ఫుల్గా వైభవంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు తెల్లవారుజాము నుంచి. ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, హ్యాబిట్స్ కానివ్వండి, దాంతోపాటు ఇటు కోటి, దాంతోపాటు ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి కల్వరీ టెంపుల్లో దాదాపు లక్షలాది మంది క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటున్నారు. సో ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి వారితో అంతా కూడా ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము కల్వరీ టెంపుల్ దగ్గర ఉన్నాము. సో కల్వరీ టెంపుల్ దగ్గర చూడొచ్చు, అంతా కూడా కలర్ఫుల్ గా ఏదైతే ఇటు శాంతా క్లాస్ కానివ్వండి, క్రిస్మస్ ట్రీస్ తో, అదేవిధంగా ఇటు మొత్తం కూడా డెకరేషన్స్ తో అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. సో ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచినటువంటి కల్వరీ టెంపుల్ అంటే ఇటు క్రిస్మస్ వేడుకలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. సో అలాంటి క్రిస్మస్ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చాలా సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పాస్టర్ జయరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా? మొదటగా మరి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకు మరి కల్వరీ టెంపుల్ తరపున మా దైవజనులు సతీష్ రాయ్ గారి తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ 4 సర్వీసెస్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 6 గంటలకి, 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. ఈ 4 సర్వీసెస్లో మరి ఏ సర్వీస్లోనైనా మీరు వచ్చి పాలు పంచుకోవచ్చు. ఇప్పటికే ఒక సర్వీస్ అయింది, సుమారుగా 60-70 వేల మంది మరి పాలు పంచుకోవడం జరిగింది. భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు మరి సతీష్ రాయ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ వారికి కూడా మా కల్వరీ టెంపుల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది భక్తులు హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది? మొత్తం 4 సెక్షన్స్. ఈ 4 సెక్షన్స్లో కూడా సుమారుగా మేము ఒక 3 to 4 lakhs వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మరి 4 సర్వీసెస్ ఉన్నాయి కనుక ప్రజలు మరి ఉదయకాలమే 6 గంటలకే సుమారుగా మొత్తం మా ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. ఇప్పుడు సెకండ్ సర్వీస్ కూడా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. తర్వాత 12 గంటలకు ఒక సర్వీస్ ఉంది, దానికి కూడా చాలామంది వస్తారు. ఈవినింగ్ ఒక సర్వీస్ ఉంది. మరి కార్యక్రమాలు కూడా దైవ సందేశం సతీష్ రాయ్ గారు ఇస్తున్నారు. అదేవిధంగా క్రీస్తు యొక్క జన్మం గురించి మరి ఒక స్కిట్ నాటిక వేయటం కూడా జరుగుతుంది. అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దైవ ఆశీస్సులు పొందుకొని మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు సార్? మొత్తం కూడా ఈ యొక్క మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలే కాకుండా అటు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ముంబై నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఈ కల్వరీ టెంపుల్కి సందర్శించుకుంటున్నారు. వారందరూ కూడా ఇది విశిష్టతను కలిగినటువంటి మందిరం, 52 రోజుల్లో కట్టబడినటువంటి అద్భుతమైన మందిరం. ఇక్కడ దేవుని యొక్క వాక్యము అద్భుతంగా ప్రకటించబడి అనేకుల యొక్క జీవితాలు, తాగుబోతులు మార్చబడుతున్నారు, మరి తిరిగిబోతులు మార్చబడుతున్నారు. అందరూ కూడా మరి వారి మనసులను మార్చే వాక్యాన్ని దైవజనులు సతీష్ రాయ్ గారు అందిస్తూ ఉన్నారు. చూడొచ్చు, చెప్పండి ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు క్రీస్తు జన్మాన్ని పునస్కరించుకొని ఒక స్కిట్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా యేసుప్రభు ఎందుకు పుట్టాడనేది ప్రతి ఒక్కరికి క్లుప్తంగా అర్థమయ్యేటట్టు మా దైవజనులు ప్రకటిస్తున్నారు. వారికి ఇచ్చిన వాక్శుద్ధితో స్వచ్ఛమైన వాక్యాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారనే ఏకైక ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలందరూ 2 రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. ఈ సాయంత్రం వరకు దగ్గర 3 నుండి 4 లక్షల మంది వస్తారని మేము విశ్వసిస్తున్నాం. వచ్చిన ప్రజలందరికీ కూడా సరైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ తరఫున మాకు పోలీస్ బందోబస్తు కూడా ఇవ్వడం జరిగింది. ట్రాఫికే కానీ, లా అండ్ ఆర్డరే కానీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు కష్టపడి డ్యూటీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దైవజనులు ఎంతో కష్టపడి చెప్పే వాక్యాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తారు కాబట్టి ఇన్ని లక్షల మంది రావడం జరుగుతుంది. ఈ చర్చిని కూడా 52 రోజుల్లో కట్టారు. ప్రపంచంలోనే నెంబర్ 1 చర్చిగా ఉన్నది ఈ చర్చ్. కాబట్టి ఇక్కడ వాక్యం వినడానికే కానీ, దేవుని జననాన్ని తెలుసుకోవడానికి కానీ అనేక మంది నాన్ క్రిస్టియన్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వారందరికీ కూడా భద్రతలు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మా చర్చ్ తరపున మేము చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా చర్చ్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. ఇది క్రీస్తు జననము, ఇది కేవలము ఒక వేడుకగా చేసుకోవడం కాకుండా
క్రీస్తు మరి పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టారని అది విశ్వసించి తమ జీవితాలని సరిచేసుకొని చెడు నుండి దూరమై పాపం నుండి విడవబడి పవిత్రంగా జీవించడానికి తద్వారా మరణము తర్వాత మీరు పరలోకానికి నిత్య జీవం ఉంటుందని దానికి ప్రయాసపడి జీవించాలని ఈ యొక్క మానవుల కొరకు మరి ప్రాణం పెట్టిన యేసు యొక్క త్యాగాన్ని గుర్తించుకోవడానికే ఇది జరుపుకోవాలి. కేవలము క్రిస్మస్ అనేది ఒక పండగ మాత్రం కాదు, జీవితాలను సరిచేసుకునేది. అది మాత్రము జీవితాలకు అన్వయింప చేసుకోవాలి, అదే దాని సారాంశం. చూడొచ్చు. సో ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడానికి తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు ఇటు బ్యారికేడ్స్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహిస్తామని చెప్తున్నారు. సో సికింద్రాబాద్ చర్చ్ దగ్గర కూడా ప్రత్యేకంగా ఏదైతే పూర్తిగా భక్తులతో సందడి వాతావరణం మొత్తం కూడా తెల్లవారుజాము నుంచి ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా క్రీస్తు నామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి మనము చూడొచ్చు. ఇటు పూర్తిగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మియాపూర్ కానివ్వండి, ఇటు ఈ సరౌండింగ్స్లో కూడా దాదాపు 500 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తును ఇటు ఏర్పాటు చేశారు. వచ్చేటటువంటి భక్తులు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారికి కూడా ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. కల్వరి టెంపుల్ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది. సో ఇక్కడ దాదాపు లక్షలాది మంది భక్తులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వచ్చేటటువంటి వారికి కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో మనము చూడొచ్చు, అందరూ కూడా కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే ప్రార్థనలో పాల్గొనడానికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనము చూడొచ్చు, మొత్తం కూడా ఇటు క్యూ లైన్స్ అంతా కూడా కిక్కిరిసిపోయాయి. సో ఇటు చూసుకున్నా కూడా ఇటు ఒక రద్దీ అయితే, ఒక కోలాహలం, ఒక సందడి వాతావరణం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము కేపీహెచ్బి నుంచి వచ్చామండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి. క్రిస్మస్ చాలా మంచిగా ఉంది. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని గ్రాండ్గా ఉన్నాయండి. మనం చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా వచ్చారు. సో హ్యాపీ క్రిస్మస్ చెప్పోసారి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ చెప్పు. టెల్ మీ హ్యాపీ క్రిస్మస్. మనం చూడొచ్చు హ్యాపీ క్రిస్మస్ చెప్తా ఒకసారి. చెప్పు హ్యాపీ క్రిస్మస్ చెప్పు. ఇటు కుటుంబ సభ్యులతో పాటు చిన్నగా పెద్ద తేడాలకు అందరూ కూడా వస్తున్నారు. సో చూడొచ్చు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కాకినాడ నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు? లేదు, ఇది ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు క్రిస్మస్? చూస్తున్నారు కదండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూడొచ్చు, మనము అంతా కూడా ఇటు ఏదైతే ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం మీరు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చూడొచ్చు, మొత్తం కూడా ఇటు క్యూ లైన్స్ దగ్గర ఇటు చూసుకున్నా కూడా అంతా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడానికి ఇటు కల్వరి టెంపుల్కి అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 1,00,000 మందికి పైగా ప్రార్థనలు నిర్వహించారు ఉదయం 2 సెషన్స్లో. ఇక మధ్యాహ్నం 2 సెషన్స్లో దాదాపు ఇంకొక 4 నుంచి 5 లక్షల మంది వరకు మొత్తం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చర్చ్ పాస్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతి చర్చ్లో కూడా ఇటు క్రిస్మస్ వేడుకలు అయితే అంబరాన్ని అంటుతున్నాయి. మొత్తం కూడా క్రీస్తు నామస్మరణతో మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ.